ఒక్క నిమిషం ప్లకార్డ్స్ వస్తుంది ఓకేనా. కల్తీ నెయ్యి సరఫరాలో ముఖ్య కీలక పాత్ర పోషించినటువంటి మన సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వైష్ణవి డైరీ కేంద్రంగా ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది సిబిఐ దర్యాప్తులో సిబిఐ నేతృత్వంలో సిట్ ఇచ్చిన ఛార్జ్షీట్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా టీటీడీ 12/3/2024లో 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి టెండర్ విడుదల చేయగా ఆ టెండర్ని ఏఆర్ డైరీ తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ దానికి ప్రొపరేటర్ రాజు రాజశేఖరన్ వాళ్ళు ఆ టెండర్ని దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వీళ్ళు టెండర్ దక్కించుకున్నారో ఆ సంస్థకి సరైన ఆవు నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేదని ధృవీకరణలో తేలగా వీరు ఉత్తరాఖండ్ చెందినటువంటి వీళ్ళ నెట్వర్క్లో ఉత్తరాఖండ్ చెందినటువంటి బోలే బాబా డైరీ ఫామ్, అదేవిధంగా హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ అనే సంస్థలతో వీళ్ళు ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నారు ఒక కుట్రపూరితంగా. ఈ బోలే బాబా డైరీ ఆర్గానిక్ డైరీ కానీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ కానీ వీళ్ళు పామిల్ జైన్ విపిన్ జైన్ అనే వీళ్ళ నేతృత్వంలో జరుగుతుంది. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళు కేవలం పామ్ ఆయిల్ ఇట్లాంటి ఇట్లాంటి వస్తువులు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు డైరీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కాదు. నుండి 1500 కిలోమీటర్ల లోపు మాత్రమే మనకు నెయ్యి సరఫరా చేసే డైరీ ఫామ్ ఉండాలని ఉన్నందువల్ల ఈ నెట్వర్క్ అంతా ఏఆర్ డైరీ సంస్థ కానీ ఈ బోలే బాబా డైరీ ప్రోడక్ట్స్ కానీ వీళ్ళందరూ ఈ నెట్వర్క్ అంతా కలిసి ఈ వైష్ణవి డైరీని ఎంచుకోవడం జరిగింది. ఈ వైష్ణవి డైరీ ఓనర్షిప్ని వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళ పేర్లతో ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు టెండర్లో ఏ రేటు మీద ఇచ్చున్నారంటే 319 రూపాయలు. 1 కిలో ఆవు నెయ్యి 319 రూపాయలు. ఇది వాణిజ్యపరంగా ఎంత పెద్ద డైరీ సంస్థకు కూడా ఇది సాధ్యం కాని రేటు. అలాంటిది వీళ్ళు 319 రూపాయలకి ఆ రోజు టెండర్ కోట్ చేశారంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి తెలియదా ఇది కుట్రపూరితంగా జరుగుతోంది, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏదో చేయబోతున్నారని ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తర్వాత ఈ వైష్ణవి డైరీని మనం చూసాం. ఇది ఇంతకుముందు ఒక చిక్కీలు, ఐస్ క్రీము, ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే మజ్జీ ప్యాకెట్లు, స్వీట్లు ఇలాంటి చిన్న వస్తువులు తయారు చేసుకునే సంస్థ ఈ వైష్ణవి డైరీ. ఇలాంటి సంస్థకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు మీరు ఎలా ఇచ్చారు అనేసి ఈరోజు నేను ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసాం ఇక్కడ ఉన్న స్థానికులను కానీ గ్రామస్తులను కానీ ఇక్కడ ఇంత ముందుగా పనిచేసిన కార్మికులకు కానీ ఈ డైరీలో పనిచేసిన పాత కార్మికులను అందరినీ అడగడం జరిగింది. ఇక్కడ ఆవులు ఉన్నాయా, చుట్టుపక్కల గ్రామాల్లో ఏమన్నా పాలు సేకరణ చేశారు, ఆవు పాలు సేకరణ చేశారంటే అసలు ఈ డైరీ ఫామ్లో ఎటువంటి గోశాల లేదు. అదేవిధంగా చుట్టుపక్కల ఏ గ్రామాల్లో కూడా వీళ్ళు ఆవు పాలు సేకరణ చేయలేదు. ఇది కాక ఫోరెన్సిక్ రిపోర్ట్లో తెలియదు ఏంటంటే నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు, నకిలీ ట్రాన్స్పోర్ట్ బిల్లులు, అంటే వీళ్ళు పాలు సేకరణ చేయకుండానే పాలు సేకరించినట్టు ఈ ఇన్వాయిస్లు ఇవన్నీ క్రియేట్ చేసి వీళ్ళు పాలు సేకరణ చేసి ఇక్కడ నెయ్యి తయారు చేసి పంపిస్తున్న విధంగా ఒక నెట్వర్క్ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సిబిఐ దర్యాప్తులో తేలిన భయంకర నిజాలు ఏంటంటే వీళ్ళు సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి దగ్గర కెమికల్స్ పర్చేజ్ చేసినట్టు ఇన్వాయిస్లు దొరికాయి. ఈ కెమికల్స్తో ఈ డైరీ ఫామ్ వాళ్ళకి ఏం పని? ఇది కుట్రపూరితంగా మీరు రసాయనాలు కలిపి మీరు ఈ పామ్ ఆయిల్ తర్వాత ఇలాంటి రసాయనాలు ఇవన్నీ కలిపి మీరు ఒక కృత్రిమ సిండికేట్ నెయ్యిని తయారు చేసేదానికి మీరు కుట్ర పన్నలేదా అని చెప్పేసి ఈరోజు
మనం ప్రశ్నించడం జరుగుతోంది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ వైష్ణవి డైరీ ఏదైతే ఉందో మన సూలూరుపేట నియోజకవర్గంలో మన పెళ్లకూరు మండలం పురబాగ్ గ్రామంలో ఉండడం నిజంగా మా అందరి దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఇక్కడ కేంద్రంగా మా తిరుమలకి నెయ్యి సరఫరా అయ్యింది, కల్తీ నెయ్యి సరఫరా అయిందంటే నిజంగా మా అందరి దౌర్భాగ్యంగా ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని నిజంగా మేము ఈరోజు ఇటువంటి దుశ్చర్యకు మీరు ఎలా పాల్పడారు అని చెప్పి మేము మనోవేదంతో మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇలా ఇంత దారుణమైన పనికి ఎలా ఒడిగట్టారు అని వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నాయకులందరినీ కూడా నేను ఈ వైష్ణవి డైరీ ముందు నుంచే నిలబడి మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.